మహిళలపై పెంచిన సిలిండర్ ధరలను వెంటనే బీజేపీ ప్రభుత్వం మరి పేద ప్రజల యొక్క రోజు రోజుకు మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టుగా అధికారం చేపట్టిన నుంచి నేటి వరకు గత 8 సంవత్సరాలలో 800 రూపాయల నుంచి ఉన్నటువంటి సిలిండర్ను 1150 రూపాయలకు పెంచినటువంటి మోడీ ప్రభుత్వము ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ మరి పేదల ప్రభుత్వం అంటూ ఈరోజు మరి భారతీయ మహిళల పైన మరి రోజు రోజుకు ధరలను నిత్యావసర ధరలను పెంచుతూ పోతూ ఉన్నది. ఈరోజు మరి మరోసారి కేంద్రము తన యొక్క విషయాన్ని చూపించడం జరిగింది. మరి సిలిండర్ల పైన మళ్ళీ ధరలు పెంచి మరి మహిళా లోకానికి మరి మోయలేనటువంటి భారాన్ని మోపింది. ఏదైతే నిత్యావసర ధరలు పెరిగి మరి మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేవలము మరి వారి యొక్క వ్యాపారస్తులకు, గుజరాత్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు మరి ఈ యొక్క ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ అమ్ముకుంటూ మరి ప్రజల యొక్క నడ్డి విరుస్తూ రోజు రోజుకు మరి సగటున మానవుడు జీవించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఈరోజు నిత్యావసర వస్తువులను చూసుకుంటే పప్పులు కానీ మరి ఏదైతే నూనెలు కానీ, వంట నూనెలు కానీ, మరి పెట్రోలు, డీజిల్, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ధరలను మళ్ళీ పెంచి మరి భారతీయ మహిళలపై మరోసారి వారి యొక్క విషయాన్ని చెల్లడం జరిగింది. ఈరోజు మరి ఈ యొక్క పెంచినటువంటి ధరలను బీజేపీ మరి మేము పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటూ, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ మరి ఈరోజు రైతులకు కూడా తీవ్ర అన్యాయం చేసి మరి రైతు చట్టాలను, నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈరోజు దేశమంతా తిరగబడడం జరిగింది. దానితోటి పార్లమెంట్లో మరి వాపసు తీసుకున్నటువంటి సందర్భము అది మీ యొక్క సిగ్గుచేటు. బీజేపీ యొక్క విధానానికే మీరు రైతులపైన, ప్రజలపైన చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనము. పెట్టినటువంటి పార్లమెంట్లో మళ్ళీ రైతులపై పెట్టిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఆ రోజు ఏ విధంగా అయితే రైతులు ధర్నా చేసిర్రో ఈరోజు మహిళా లోకం కూడా మీ యొక్క విషపూరితమైనటువంటి విధానాలను అబ్జర్వ్ చేస్తున్నదే, చూస్తూ ఉన్నదే. సమయం వచ్చినప్పుడు